ఒక విషయాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, మన ఇష్టానుసారంగా అక్కడ మాట్లాడితే తిరిగితే ఊరుకుంటాడా? బయటికి గెంటేని అంటారు రూమ్లోంచి. అవునా కాదండి? అవునా కదా? ఇలా ఎవరు గట్టిగా మాట్లాడుతున్నా బయటికి గెంటేమని చెప్తారు. కానీ దేవుని యొద్దకు వచ్చేటప్పటికి ఏమైపోతుంది? అక్కడైతే కనుక పిల్లిలాగా అలా కూర్చుని ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం, ఏం చెప్తాడో ఆలకిస్తాం. ఆయన పిలిచిన వెంటనే పరిగెడతాం. ఆయన చెప్పే ప్రతి మాట కూడా మిస్ అవ్వకుండా మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం. మరి అలా వింటున్నావు కదా, ఈరోజు దేవుని సన్నిధిలో ఉండి ఎన్నిసార్లు దేవుని మాటలు మిస్ అయిపోయి ఉంటావు నీవు? దేవుని సన్నిధిలో ఉండే, దేవుని సన్నిధిలో రాకుండా కాదు, దేవుని సన్నిధిలో కూర్చునే దేవుడు మాట్లాడే మాటలు ఎన్నిసార్లు మిస్ అయిపోయి ఉంటావు ఒకసారి ఆలోచించే. ఇదియా మన క్రైస్తవత్వం అంటేని? పేరుకు క్రైస్తవులు అని ట్యాగ్ తగిలించుకుంటాయి కాదు, కానీ క్రీస్తు స్వరూపము లేని ఎవ్వరు కూడా దేవుని రాజ్యానికి వారసులు కానే కాదని దేవుని వాక్యము రూఢిగా చెప్తుంది.